అందరూ చేస్తున్నారు కదా అని మంచి చెడు తెలుసుకోకుండా మనము ఆ పని చేస్తే కొంప మునిగిపోవచ్చు. కొన్ని చర్యలు చాలాసార్లు దుప్పట్లో మిన్నాగులా సడన్గా కాటు వేయొచ్చు. ఇప్పుడు చూడబోతున్న విషయం అదే. ఇంట్లో అందమైన మొక్కలు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందరూ తమకు నచ్చిన మొక్కలను తీసుకొచ్చుకొని ఇంటికి అందంగా అలంకరించుకుంటారు. అయితే ఇంట్లో మొక్కలు పెంచుకునే సమయంలో తప్పకుండా వాస్తు టిప్స్ పాటించాలట. మరీ ముఖ్యంగా కొన్ని మొక్కలను ఇంటిలో అసలే నాటకూడదని ఇంట్లో మొక్కలను పెంచుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తే మరికొన్ని మొక్కలు మాత్రం కష్టాలు నష్టాలు తీసుకొస్తాయట. కాగా ఇంటిలో ప్రతికూల శక్తిని పెంచి సమస్యలను తీసుకొచ్చే మొక్కలు ఏవి అంటే బ్రహ్మజముడు మొక్క. ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీనిని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంటికి అందం వస్తుంది. కానీ ఈ మొక్కను అస్సలే ఇంట్లో పెంచుకోకూడదట. దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన దీని పదునైన ముళ్ళు ఇంట్లో సంఘర్షణ వాతావరణం అలాగే గొడవలకు కారణమవుతుందట. అందుకే వీటిని వీలైనంత వరకు బాల్కనీల వద్ద లేదా పెరట్లో మాత్రమే నాటుకోవాలట. స్నేక్ ప్లాంట్. ఈ మొక్క చాలా మంది తమ ఇంట్లో పెట్టుకుంటారు. దీనివలన ఇంటికి అందమే కాకుండా ఇది గాలిని శుద్ధి చేస్తుందని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోపల ఈ మొక్కను పెంచుకుంటారు. అయితే ఈ మొక్కను ఇంటి లోపల కాకుండా ద్వారం వద్ద లేదా బాల్కనీలో పెట్టుకోవాలట. దీనివలన సానుకూల శక్తి ఇంటిలో ప్రవేశిస్తుందట. లక్కీ వెదురు. చాలా మంది తమ ఇంటి లోపల లేదా కార్యాలయాల్లో పెట్టుకునే మొక్కల్లో లక్కీ వెదురు ఒకటి. ఈ వెదురు కాకుండా సాంప్రదాయ నిజమైన వెదురు మొక్కలను ఇంటి లోపల పెంచుకోకూడదట. దీనివలన ఇంట్లో అశాంతి నెలకొంటుందని చెబుతున్నారు పండితులు. తీగ దొండ కూడా పెంచకూడని మొక్క. ఇది వింతగా ఉంటుందని కొందరు ఇంట్లో పెడతారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయట. దీనివలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందట. అందుకే వీలైనంత వరకు ఈ మొక్కను ఇంటి లోపల పెట్టుకోకూడదంట. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకూడదు. ఎండిపోయిన మనీ ప్లాంట్ మీ పురోగతికి మంచిది కాదు. మనీ ప్లాంట్ ఎండిపోతే ప్రగతికి ఆటంకం ఏర్పడి పేదరికం పెరుగుతుంది. మనీ ప్లాంట్ విపరీతంగా పెరుగుతుంది. కానీ మనీ ప్లాంట్స్ ఎప్పుడూ నేలను తాకకూడదని గుర్తుంచుకోండి. ఈ తీగను తాడు సహాయంతో పైభాగంలో కట్టాలి.